ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో హౌస్ ఆఫ్ విషన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తా ఉన్నాం. అందరూ బాగున్నారా? మరి దేవుడు మన జీవితాల్లో మరొక నూతన దినంలోనికి ప్రవేశపెట్టడానికి దేవుడిచ్చిన కృపను బట్టి ప్రభువును స్తుతిస్తూ మరి నాటి వాక్య ధ్యానం వినడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని నమ్ముతున్నాం. జూలై మాసం 14వ తారీఖు 2026వ సంవత్సరం. ఈనాటి వాక్య ధ్యానం యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం. ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారము మీద నుండెను, ఆమె ప్రాకారము మీద నివసించినది. ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారము మీద నుండెను, ఆమె ప్రాకారము మీద నివసించినది. ఈనాటి వాక్య ధ్యానం, నేను నిన్ను శత్రువు అందుకోలేని ఆత్మీయమైన స్థితిలో నిలబెడతాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవునిలో నివసించే వారికి, మహోన్నతుని చాటున నివసించే వారికి ఆయన కాపాడే దేవుడు. చుట్టూ సమస్యలు ఉండొచ్చు, కుటుంబ ఒత్తిడిలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, భవిష్యత్తు పైన భయం, ఇలాంటివి మన జీవితంలో ఎదురవుతున్నప్పటికీ కూడా ఎవరైతే దేవుని యొక్క ఆశ్రయంలో నిలబడతారో వారి యొక్క జీవితాన్ని పరిస్థితులు నిర్ణయించో, దేవుని సన్నిధి మాత్రమే వారిని నిలబెడుతుంది. దేవుని యొక్క సన్నిధిలో నివసించే వారికి ప్రభు రక్షణ, సమాధానం, ధైర్యాన్ని ప్రభు అనుగ్రహించే దేవుడు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 10వ వచనం, యెహోవా నామము బలమైన దుర్గం, నీతిమంతుడు దానిలోనికి పరిగెత్తి సురక్షితంగా నివసిస్తాడు కదా. మన యొక్క బలహీన స్థితిలో కూడా దేవుని యొక్క నామమే మనకు బలమైన ప్రకారం. చదువుకున్న వాక్య భాగం రాహాబు యొక్క ఇంటిని గురించి వివరిస్తా ఉంది. ఆమె యొక్క ఇల్లు ప్రాకారం మీద ఉన్నది, అయినప్పటికీ కూడా ఆమె యొక్క నిజమైన రక్షణ ప్రాకారంలో కాదు, దేవుని యందు ఆమె ఉంచిన విశ్వాసములో ఉంది. ఈ రోజున చాలా మంది యొక్క ప్రాకారాలు లేదా నిజమైన వారి యొక్క రక్షణ వారి కలిగిన సంపదలోనూ, వారి యొక్క శక్తిని బట్టో, వారి యొక్క బలాన్ని బట్టో, పరిచయాలను బట్టో కలిగి ఉన్నారు అనుకుంటా ఉన్నారు. కానీ నిజమైన రక్షణ యేసుక్రీస్తు ప్రభువులో మాత్రమే ఉంది. ఎందుకంటే లోకంలో ఉన్న ప్రాకారాలు పైన చెప్పుకున్నట్లుగా సంపద, స్నేహితుల యొక్క బలం, మనిషి యొక్క జ్ఞానం అనే ప్రాకారాలు కూలిపోవచ్చు, కానీ దేవుని యొక్క రక్షణ మాత్రం ఎప్పటికీ కూడా కూలిపోదు. అందుకే ఈరోజు ప్రభు ఈ వాగ్దానం ద్వారా ప్రభు మనందరితో మాట్లాడుతూ ఉన్నారని, భయపడకు, నేను నీకు ఆశ్రయంగా ఉన్నాను. ఎత్తైన స్థలంలో శత్రువు నిన్ను అందుకొనలేని స్థితిలో ప్రభు నిన్ను నిలబెడతాడు. శత్రువులు నిన్ను చూడగలిగిన తాకలేని స్థితిలో, ఉన్నతమైన స్థానంలో, అదే దేవుని యొక్క ఉన్నతమైన కృప. ఆ కృపలోని సన్నిధిలో దేవుని యొక్క నిలబెట్టి నిన్ను, ఆయనే మనకి రక్షణ దుర్గముగా, ప్రాకారముగా, సమాధానంగా ప్రభు నిలబడినప్పుడు అటువంటి వారి యొక్క జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో ఆలోచించండి. ప్రాకారము మీద ఉన్న ఇల్లు ఉన్నతమైన క్రైస్తవ జీవితానికి దేవుడి ఇచ్చే పిలుపు. ఆమె ప్రాకారము, ఆమె ఇల్లు ప్రాకారం మీద ఉండెను, ఆమె ప్రాకారము మీద నివసించినది. పరిశుద్ధాత్ముడు బైబిల్ గ్రంథంలో ఏది కూడా వృధాగా ఆయన వ్రాయించేవాడు కాదు. రాహాబు ఇంటిని గురించి చెప్పబడుతున్న ఈ వాక్య భాగం, ఇది ఆమెకి ఇంటి అడ్రస్ గురించి కాదు, దేవుడు తన పిల్లలు ఎలా జీవించాలో చూపించే ఒక ఆత్మీయమైన చిత్రం. ప్రాకారము అంటే ఎత్తైన స్థానం లేదా రక్షణ స్థానం, ఇంకా వేరుపరచబడిన స్థానం, మిగిలిన వారి నుంచి వేరుపరచబడిన స్థానం. ప్రాకారాల మీద ఎవరు నిలబడతారంటే కాపలా కాసేవారు నిలబడతారు, సెక్యూరిటీ గార్డ్స్ నిలబడతారు. దేవుడు తన ప్రజలను నేల మీద బ్రతికేవారిగా కాకుండా ప్రాకారాల మీద నిలిచేవారుగా దేవుడు ఈ రోజున పిలుపునిస్తా ఉన్నాడు. ప్రాకారము అంటే ఉన్నతమైన జీవితం. రాహాబు ఇల్లు నేల మీద కాదు, ప్రాకారం మీద నిలబడింది. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతకండి, భూమి మీద ఉన్న వాటిపైన కాదు. నిజమే, కొందరు విశ్వాసులు భౌతికమైన విషయాలకే పరిమితం అయిపోతూ ఉంటారు. చుట్టూ ఉన్న వాటిపైన, క్రిందున్న వాటిపైన, భూ సంబంధమైన వాటిపైన పరిమితం అయిపోతూ ఉంటున్నారు. ఆత్మీయంగా ఎదిగేవారు మాత్రం దేవుని రాజ్యాన్ని వెతుకుతారు, దేవుని యొక్క రాజ్యాన్ని వెతుకుతారు, పైన వాటిని వెతుకుతారు. ప్రాకారము రక్షణ స్థానాన్ని సూచిస్తూ ఉంది. ప్రాకారాలు శత్రువు యొక్క దాడి నుంచి కాపాడేవిగా ఉన్నాయి. క్రైస్తవుని యొక్క రక్షణ మహోన్నతుని చాటున నివసించేవాడే, సర్వశక్తిని నీడని విశ్రమించేవాడు అంటారు కదా. అవును, మన యొక్క రక్షణ
యేసుక్రీస్తు ప్రభులోనే ఉంది. ఉన్నతంగా నివసిస్తా ఉన్నారా? ప్రాకారాల మీద ఉన్నతమైన స్థానాల్లో యెహోవాను రక్షణ స్థానంగా చేసుకుని నిలబడగలుగుతూ ఉన్నారా? చూడండి, ప్రాకారం మీద ఉన్నవారు దూరం వరకు చూడగలుగుతారు. దూరం వరకు చూడగలుగుతారు. శత్రువు యొక్క దాడిని సునాయాసంగా తెలుసుకోగలుగుతారు. ఆత్మీయంగా ఎదిగిన విశ్వాసి ఎప్పుడు కూడా వివేచనతో ఉంటారు, మెలకువతో ఉంటారు. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం, ఆయన నాకు ఏమి సెలవిచ్చునో, నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలము మీదను గోపురము మీదను కనిపెట్టుకుని యుందును అనుకొనగా. చూసారా, హబక్కూకు చెప్తున్నాడు, నేను నా కావలి స్థలం నాకు తెలుసు, గోపురం మీద నేను కనిపెట్టుకుంటూ నేను ఎదురు చూస్తా ఉన్నాను దేవుడు నాకు సెలవిచ్చే వాక్కు కొరకు. మెలకువ కలిగిన జీవితాన్ని సూచిస్తా ఉంది. ప్రాకారం మీద ఉన్నవారు సుదూరలకు లేదా భవిష్యత్తులో జరగబోయే వాటిని దేవుడు వారికి వివరించే దేవుడు. మెలకువగా ఉండి ప్రార్థించడం అంటున్నారు దేవుడు. ప్రాకారాల మీద నివసించే జీవితాలు, ప్రాకారాల మీద నివసించేవారు కావలి వారిగా ఉంటారు, కుటుంబానికి కావలి వారిగా ఉంటారు, వారి జీవితాలకు కావలి వారిగా ఉంటారు, సంఘాలకు కావలి వారిగా ఉంటారు, దేశాల కొరకు ప్రార్థించే వారిగా ఉండగలుగుతారు. ప్రాకారాల మీద నివసించే వారి యొక్క జీవితం ఒక సాక్ష్యంగా అందరికీ కనిపిస్తుంది. ఎందుకంటే వారు ఎత్తైన స్థలంలో ఉంటారు గనక అందరూ కూడా వారిని స్పష్టంగా చూడగలుగుతారు. కొండ మీదనున్న పట్టణం మరుగై ఉండదు కనుక మీలోనున్న వెలుగు మనుషులెదుట ప్రకాశింపనీయుడని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభు చెప్తారు కదా. అవును, నీ జీవితం క్రీస్తును ప్రతిబింబించేదిగా ప్రకాశిస్తా ఉందా? ఈ లోకానికి సాక్షులుగా నిజంగా మీరు నిలబడగలుగుతున్నారా? మీరు ఉన్నతమైన యొక్క ఆత్మీయ స్థితిని అలవర్చుకున్న వారైతే, ఉన్నతమైన ఆత్మీయ జీవితంలో నిలబడగలిగిన వారైతే కనుక ప్రాకారాల మీద కావలి వారిగా దేవుడు మిమ్మల్ని ఉంచాడు అన్న విషయాన్ని మర్చిపోకండి. ప్రాకారాల మీద నిలబడాలి అంటే పునాదులు బలంగా ఉండగలగాలి. పరిశుద్ధత అనే పునాదులు, ప్రార్థన అనే పునాది, భక్తి అనే పునాది, పాపానికి దూరంగా పారిపోయే జీవితాలు, దేవునికి విధేయత కలిగి చిత్తానుసారంగా ప్రభు యొక్క చిత్తానుసారంగా నడిచిన వారు బలమైన వారుగా, స్థిరమైన వారుగా నిలబడగలుగుతారు. ప్రాకారాల మీద నిలబడిన వారు జాగ్రత్తగా నిలబడాలి. ఎందుకో తెలుసా? పడిపోయే అవకాశం ఉంది. మొదటి కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం, నిలుచున్నాను అనుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే దేవుడు గర్విష్ఠులను ఎదిరించి దీనులకు ఆయన కృపను అనుగ్రహించే దేవుడు కదా. కనుక ప్రాకారాల మీద ఉన్న పర్వాలేదులే అనుకోవడం కాదు, బహుజాగ్రత్త కలిగి ప్రార్థనతో నిండి ఉండిన జీవితాలు, మెలకువ కలిగి ఉంటూ ప్రభు చేతుల్లో ఇమిడిపోగలగాలి. ఉన్నతమైన ఆలోచనలు, పరలోక సంబంధమైన ఆలోచనలు, పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ప్రార్థనా జీవితంతో, ప్రకాశించే సాక్ష్య జీవితంతో నిలబడినప్పుడు అనేకలను ప్రభు దగ్గరికి నువ్వు ఆకర్షించగలుగుతావు. రాహాబు యొక్క నివాసము ప్రాకారం మీద నివసించింది. ఎంత అద్భుతమైన మాట! పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్ముడు రాయడానికి ఆయన ఇష్టపడ్డాడంటే ఆలోచించండి. ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారం మీద ఉంది. ఆమె ప్రాకారం మీద నివసించేది. ఎంత చక్కటి ప్రాముఖ్యతను ఆమె జీవితాన్ని గురించి పరిశుద్ధాత్ముడు రాయించడానికి ఇష్టపడ్డాడు. విశ్వాసములో ఎత్తుకు ఉన్నతమైన స్థితికి చేరిన వారు గుర్తించండి, ఎప్పుడు కూడా ఉన్నతంగా వారి ఆలోచనలు ఉంటాయి. భయముతో ఉండరు, రాజీ పడిపోయే జీవితంతో ఉండరు, మెలకువ కలిగిన జీవితాలుగా ఉండగలుగుతారు. దేవుని సన్నిధిలో ప్రార్థనతో మెలకువగా ఉండే జీవితం, అదే ఉన్నతమైన క్రైస్తవ జీవితం. అట్టి కృప ప్రభు మీ అందరికీ దయచేయును గాక. ఆమేన్. ఈ వాక్యం ద్వారా ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ రోజున మీకు ఉన్నతమైన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. ప్రాకారపు జీవితాన్ని గురించి నా వివరణ ప్రభా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. ఉన్నతమైన జీవిత విధానం, ఈ లోకపు భయాలు, సమస్యలు, శోధనలు, శత్రువు యొక్క యుక్తులు ప్రభా మమ్మల్ని కదిలించకుండా యెహోవా నామమే బలమైన దుర్గం. అవును ప్రభా, అందులోనికి మేము పరిగెత్తి సురక్షితంగా నివసించాలని ఈ రోజు నీవు ఇచ్చిన పిలుపుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, దైవికమైన నీ నడిపింపును నీ బిడ్డలకు అనుగ్రహించండి. భూ సంబంధమైన వాటి నుండి పరలోక సంబంధమైన దృష్టిని ప్రభా నీ బిడ్డలకు మీరు దయచేయమని అడుగుతున్నాం. ప్రాకారాల మీద నివసించే వారు ఎలాగనైతే ప్రభా కావలి వారిగా ఉంటారో అట్టి రీతిగా వారి కుటుంబాల కొరకు, సంఘాల కొరకు, దేశం కొరకు ప్రభా
కావలి వారిగా ఉండే కృపను, అట్టి పిలుపును నీ బిడ్డలకు మీరు దయచేయండి, బలపరచమని అడుగుతున్నాం. ప్రభా, క్రీస్తు యేసునందున అమూల్యమైన నీ యొక్క రక్తం ప్రభా మా కుటుంబాలపైన మీరు ప్రోక్షింప చేయండి, బలపరచండి దేవా. ప్రభా, కూలిపోతున్న ప్రతి పరిస్థితి మధ్యలో కూడా నీ బిడ్డల్ని మీరు నిలబెట్టండి నాయన. శత్రువుల యొక్క దాడుల మధ్యలో ప్రభా నీ కృపతో నీ బిడ్డల్ని కాపాడండి ఆయన. ఇతరుల కొరకు వెలుగుగా ప్రభా, మెలకువ కలిగి ప్రభా ప్రార్థించే కృపను నీ బిడ్డలకు మీరు అనుగ్రహించమని అడుగుతున్నాం. కొండ మీద ఉన్న పట్టణం మరిగేండ లేరదన్నావు కదా. అవును, మా జీవితాలు అనేక మందికి సాక్ష్యంగా కనబడతా ఉన్నాయి. విశ్వాసంతో దేవా నడిచే కృపను మీరు అనుగ్రహించి మీరు బలపరిచి నడిపించమని అడుగుతూ నీ బిడ్డలను తీర్చిదిద్దండి దేవా. కుటుంబాలుగా నీ యొక్క రాకడ కొరకు సిద్ధపడే కృపను అనుగ్రహించమని, ప్రత్యేకంగా ఈ రోజున పెళ్లి రోజులు, పుట్టినరోజులు చేసుకుంటున్న బిడ్డల్ని అత్యధికంగా మీరు ఆశీర్వదించండి. నూతనమైన దయా కిరీటం మీరు అనుగ్రహించినందుకు వందనాలు. బలపరిచి నడిపించండి దేవా. యవన బిడ్డల చుట్టూ కూడా నీ కంచి వేయండి. చదువుకుంటున్న బిడ్డలకు నీ కాపుదల భద్రతను దయచేయమని అడుగుతూ, వివాహాల కొరకు ఎదురు చూస్తున్నవారు, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నవారు దేవ భవిష్యత్తును మీరు ఆశీర్వదించి బలపరచండి. చేస్తున్న ప్రయాణాల్లో మీ కాపుదలిమ్మని, అనారోగ్య స్థితిగతిలో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి, వారిని ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యం బలమును దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు కృప ఈ బిడ్డలకు మీరు తోడేండి నడిపించమని ఏస్తున్నామములదా ప్రార్థించే బిడ్డలు ఆశీర్వదిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన కృప మీ అందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్.